హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో శాతం పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే మీరు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా ఇలాంటి క్వశ్చన్ మీద బాగా తరచుగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? మిస్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. చూడండి, పాల ఖరీదు 20% తగ్గించాను. ఖర్చులో ఏ మాత్రం మార్పు లేనప్పుడు పాల వినియోగంలో ఎంత శాతం హెచ్చు ఉంటుంది, అంటే ఎంత పెరుగుతుంది, ఓకేనా? ఇక్కడ సొల్యూషన్ చూసుకుంటే దీనికి ఆన్సర్ చూసుకోండి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక మెథడ్ చెప్తాను, మీకు ఒక మెథడ్ చెప్తాను. ఈ మెథడ్కు ఎంత టైం పడుతుందో చూడండి, దాని తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ 1 చూసుకుంటే ఎంత అంటున్నాడు, 20% కదా. సో 20 ఎంత తగ్గిస్తున్నాడు అంటే 100 - 20, ఓకే, ఇంటూ ఈ 100%, ఓకేనా? ఎంత అవుతుంది ఫైనల్గా 20/80 ఇంటూ 100, ఇది పర్సంటేజ్, ఓకేనా? ఎంత అవుతుంది ఇక్కడ 0 0 2 1 జా 2 4 జా 4 25 జా, ఓకే, అంటే 25% వస్తుంది కదా, ఓకేనా? 25% వస్తుంది. ఇది మెథడ్ 1 అండి. టైం చూడ ఎంత దాదాపుగా 20 సెకండ్లు పడింది కావచ్చు. సో మనం ఇంకా 10 సెకండ్లో ఆన్సర్ చేయాలంటే ఎంత అంటే ఇక్కడ సూపర్ షార్ట్ కట్ చూడండి. ఇక్కడ షార్ట్ కట్ చూసుకుంటే ఎంత అంటున్నాడు, 20% తగ్గింది. 20% తగ్గిందంటే 20% ఎంత 1/5 కదా. ఈ 1/5కి 1 తగ్గింది. 1 తగ్గింది ఏంట అంటే 1/5 - 1, సో 1/4 అవుతుంది. 1/4 అంటే ఎంత 25% కదా. ఇక్కడ 25% అవుతుంది, ఇక్కడ 25%. సో ఎంత షార్ట్ కట్ ఉంది చూడండి, 20% తగ్గించున్నాడు. 20 అంటే 1/5, ఓకేనా? 5 అంటే 5 నుంచి 1 పోతే 4, 1/4 అంటే 20%. సో 25%, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? కలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.